చూడండి, మనం అయితే ఇవాళ బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇది బెంగళూరులో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను ఎంత బాగుంటుందో. లోపల నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. బయట నుంచి అయితే చాలా బాగుంది. గోపురం కూడా మొత్తం వైట్ కలర్లో అయితే ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు. పదండి, మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాము. లోపలికి వెళ్ళి మీకు అయితే చూపిస్తాను మొత్తం. ఇవాళ అందుట్లో సాటర్డే అవటం వల్ల చాలామంది భక్తులు అయితే వచ్చారు టెంపుల్కి అయితే. చూడండి, ఇక్కడ గార్డెన్ కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్దాం. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. కాకపోతే ఏంటంటే లోపల అనేది ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఎలో అయితే లేదు. మీకు తీసినంత దగ్గరగా అయితే చూపిస్తాను. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. ఇది బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ అనమాట. చాలా పెద్దగా ఉంది. అసలు వైట్ మార్బుల్తో చాలా బాగుంది. అక్కడ గోపురం పైన బంగారపది కూడా మీరు చూడొచ్చు. చాలా బాగుంది. అసలు చాలా పీస్ఫుల్గా. ఈరోజు శనివారం అవటం వల్ల చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఇదే అనమాట ఎంట్రన్స్ అయితే. ఇక్కడి నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక అయితే వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అయితే అలౌ లేదు. అందుకనే బయట వరకే చూపించగలను. చూడండి, జనాలు అయితే చాలామంది వచ్చారు. ఇదే బంగారపది మనకైతే పైన డూమ్. ఇక్కడ చూడండి, బంగారపు దాంతో లోపలికి ఎంట్రన్స్ అయితే గేట్లు అయితే ఉన్నాయి. చూడొచ్చు, చాలా బాగుంది. లోపల జూమ్ చేసి చూపిస్తాను కొంచెం. ఇదే మనకైతే పైన గోపురం అయితే. భక్తులైతే అసలు ఖాళీ లేదు. మేము వెళ్ళినప్పుడు అయితే చాలామంది వచ్చారు. ఇక్కడ నుంచి మొత్తం టెంపుల్ వ్యూ అయితే మొత్తం కనపడుతుంది. ఇదైతే లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. బెంగళూరులో చాలా ఫేమస్ అనమాట ఇస్కాన్ టెంపుల్ అనేది. లోపల చూడొచ్చు, మొత్తం బంగారపు దాంతో మొత్తం చాలా బాగుండిద్ది. చాలా ప్రశాంతంగా ఉండిద్ది లోపల అయితే. లోపలికైతే వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి లోపలికైతే చూపించలేకపోతున్నాను. పాత వీడియోస్ ఎవరన్నా మిస్ అయి ఉంటే మన వీడియోస్ చూసి లైక్ చేసి, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట చూసుకుంటే టెంపుల్ బయట రాధాకృష్ణ టెంపుల్ అని అయితే బోర్డు అయితే ఉంది. ఇక్కడి నుంచి చూసుకుంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. బయట ఇటు చూసుకుంటే బిల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి చుట్టుపక్కల అయితే. పదండి, లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. అలానే ఎదురుగా అయితే ధ్వజస్తంభం అయితే కనపడింది. ధ్వజస్తంభం అయితే చాలా ఎత్తుగా చాలా బంగారపు రంగులో అయితే మెరిసిపోతుంది. దీనికైతే దండం పెట్టుకుని మనమైతే లోపలికైతే వెళ్దాం. దర్శనం అయితే అయిపోయింది. దర్శనం తర్వాత ఇక్కడైతే
వీళ్ళకి సంబంధించిన బుక్ స్టాల్స్ మళ్ళీ ఏమన్నా వస్తువులు కావాలంటే కొనుక్కోవటానికి ఇక్కడైతే స్టాల్స్ లాగా ఏర్పాటు చేశారు. మీరు కూడా ఒకసారి చూడండి. ఈ గుడి ఎలా నిర్మించారు, ఎలా కట్టారు అనేది మనకైతే ఇక్కడ మ్యూజియం లాగా అయితే చూపిస్తున్నారు వీళ్ళైతే. అసలు ఈ గుడి ఎలా కట్టారు ఏంటి అనేది మనకు ఒక మూవీ రూపంలో అయితే చూపిస్తున్నారు. చాలా బాగుంది, మీరు కూడా చూడండి.
ఇది బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ వీడియో అయితే మన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.